ఈ అల్సర్ స్కిన్ మీద వచ్చినప్పుడు కాండమ్ వాడుకున్నప్పటికీ కూడా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయినప్పుడు ఆ వైరస్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో దీన్ని హెర్పీస్ ఇన్ఫెక్షన్ అంటారు. దీని మీద అవగాహన తక్కువ. కాండమ్స్ వాడాం కదా మాకు ఎలా వచ్చి ఉంటుంది అని డౌట్ ఎక్కువగా ఉంటుంది. కానీ పార్ట్నర్కి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఏదన్నా చీములాగా రావడము, ఏమన్నా చిన్న చిన్న పుండ్లులాగా ఉండడము, ఇలాంటివి ఉంటే సెక్స్లో పాల్గొనకూడదు. ఫస్ట్ అది ఏంటి దానికి ట్రీట్మెంట్ వాడుకొని ఆ తర్వాత దాన్ని అప్పుడు ఇంటర్కోర్స్ సేఫా నాట్ సేఫా అనేది మీ డాక్టర్ మీకు చెప్తారనమాట. సో ఇవి 3 మేజర్ వన్స్. హెచ్ఐవి ఒకటి, హెపటైటిస్ బి ఒకటి, హెర్పీస్ ఒకటి. ఇవి కాకుండా కామన్గా అందరికీ తెలియని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కొన్ని. క్లెమీడియా అంటారు. క్లెమీడియా అంటే దానివల్ల సిమ్టమ్ బయటపడదు, స్పెషలీ జెంట్స్లో అసలు సిమ్టమ్ బయటపడదు. విమెన్లో ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ లోపల వెజైనాల్లో బ్యాక్టీరియా గ్రోత్ అయ్యి yellowish కలర్గా డిశ్చార్జ్ రావడము, వైట్ డిశ్చార్జ్ అని అంటారు ఎక్కువ మంది. సో కొన్నిసార్లు గ్రీనిష్గా yellowiష్గా రావడము, బ్యాడ్ స్మెల్ ఉండడము, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఇచ్చింగ్ ఉంటుంది, సో అంటే దురద ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు డాక్టర్ని కలిసి పరీక్ష చేయించుకొని కింద చూస్తే కానీ అర్థం కాదు అది మామూలు వైట్ డిశ్చార్జా, న్యాచురల్గా అందరికి వచ్చే వైట్ డిశ్చార్జా, లేకపోతే అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది ఎగ్జామినేషన్ చేస్తే లోపల